అందరికీ వందనములు. ఈరోజు నేను దేవుని సాధనాలు 2023 డిసెంబర్ 31వ రోజు అనగా సంవత్సరాంతానికి సజీవులుగా ఉన్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా వందనములు. ఒక టైలర్ అనగా దర్జీకి సూది అవసరం, కుమ్మరికి సారే అవసరం, శిల్పికి ఒలి అవసరం, ఒక ఆర్టిస్ట్కి పెన్సిల్ బ్రష్లు అవసరం. ఏ పని చేసే వారికైనా వారికంటూ కొన్ని పనిముట్లు ఉంటాయి. వాటినే టూల్స్ అంటారు. పనిలో ఎంత నిపుణుడైనా పనిముట్లు అనగా సాధనాలు లేకపోతే ఆ పని జరగదు. మన తండ్రి అయిన దేవుడు కూడా ఇది వరకు పని చేయుచున్నాడని బైబిల్లో రాయబడింది. మరి ఆయన పనికి పనిముట్లు సాధనాలు ఏవి చూద్దాం. బైబిల్ నుండి యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనం. బూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నేను నియమించి ఉన్నాను. దేవుడు కలుగజేయబోయే రక్షణకు యెషయా గారిని సాధనంగా నియమించుకున్నాడు. అంటే పరలోకపు తండ్రి పనికి మనుషులే సాధనాలా అంటే ఎస్. మరో మాటను చూసి ముందుకు వెళ్దాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం. అందుకు ప్రభు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొని నా సాధనమై ఉన్నాడు. పౌలు గారు కూడా తండ్రి పనికి సాధనమే అండి. సాధనాలు లేకపోతే ఎలాగైతే ఆ పని జరగదో అలాగే దేవుని పని జరగాలంటే కూడా శరీరాలను దేవునికి అప్పగింప మనుషులు ఉండాలి. కానీ ఈ రోజుల్లో నేను నా భర్త కోసం, నేను నా భార్య కోసం, నేను నా పిల్లల కోసం, నేను మా నాన్న కోసం అనేవాళ్ళే తప్ప దేవుని కోసమే నా జీవితం మీ శరీరం అనేవాళ్ళు ఎక్కడున్నారండి? పని విస్తారంగా ఉంది, సాధనాలు కరువయ్యాయి తండ్రికి. అందుకే రోమాపత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. రోమాపత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. మీ అవయవాలను దుర్నీతి సాధనగా పాపమునకు అప్పగింపకుడి, మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుడి. మీ అవయవాలను నీతి సాధనముగా దేవునికి అప్పగించుడి. దేవుని పనిని ఉన్నతంగా జరిగించే ఫలాలు తెచ్చే ఫల సాధనలుగా ఉంటేనే మనకు పరలోకం. గనుక ఈ రాత్రి ఎందరూ మీ అవయవాలను దేవునికి అర్పితం చేస్తారో మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. ఆయనకి మనమే కావాలి, దేవునికి మనమే కావాలి. ఆయన పనికి సాధనాలుగా మనమే మారాలి. అందరికీ వందనములు.